కాదే, నువ్వు చేస్తే నేను బతకలేను కూడా, నీతో పాటు నేను కూడా వస్తాను. నాకు నువ్వంటేనే ఇష్టమే, కానీ అనే ఒక్క మాట అడుగున్నా. నేను ఒకప్పుడు ఇష్టం లేదని చెప్పేసి తిరిగి నేను తప్పుగా ఉన్నాను, కానీ నువ్వంటే నాకు ఇష్టం ఉందని చెప్పింది అర్థం చేసుకునే కదా నేను నీతో వచ్చింది. సరే సరే, అర్థం చేసుకునే స్టేజ్ లో దాటిపోయినా, నేను అర్థం చేసుకునే స్టేజ్ దాటిపోయినా. కాదే, అర్థం చేసుకుని మూసుకొని పెట్టే బ్లాగ్స్ లో పడేసేలాగా చూడకు. అర్థమవుతుందా? నీకు ఈ నెల నేను డబ్బులు ఇస్తా, నేను ఈ నెల నీకు డబ్బులు ఇస్తా అని చెప్పిన మంత్ ఎండింగ్ లో డబ్బులు ఇస్తా అంతే. నీకు నాకు అవసరం లేదు. నేను నాకు అవసరమే లేదు. సరే, అవసరం లేదు. అర్థమవుతుందా? అరే అవసరం లేదు, పర్లేదు. నీకు నాకు అయిపోయింది కదా, అయిపోయింది అంతే. నాకు అవసరం లేదు. నా బతుకునే బతుకుతా, నీ బతుకు నువ్వు బతుకు. నీకు నాకు మధ్య ఉన్నది ఒక డబ్బులు మాత్రమే. ఆ డబ్బులు కూడా నేను ఈ మంత్లీ ఇచ్చేస్తా అని చెప్పినది అంతే. అర్థమైందా? కాదు కాదు, ఒక మాట, ఒక మాట అడుగుతా, నాకు మనస్ఫూర్తిగా చెప్తావా? మనస్ఫూర్తిగానే చెప్తా. లవ్ యూ సో మచ్ జ్యోతి. విను, మొత్తం మాట విను, మాట మొత్తం విను. లవ్ యూ సో మచ్ జ్యోతి. నువ్వు లేకపోతే ఉండలేను. నాకు నువ్వు అంటే ప్రాణమే. అది నేను ఎలా చెప్పుకోవాలి, నేను ఏం చెప్పుకోవాలి, ఏం చేసుకోవాలని నాకు తెలియపోయి ఉండొచ్చు. కానీ నేను ఒకే ఒక మాటతో నేను మాట అడగాలనుకున్నా, మాట చెప్తాను. నువ్వు సమ్మర్ వేరే పర్సన్ లవ్ చేస్తున్నావేమో. నేను మిస్ అయింది ఒక 1 month మాత్రమే. ఆ 1 month మాత్రం నువ్వు వేరే పర్సన్ ఎవరైనా ఇబ్బంది లవ్ చేసినా సరే, కానీ నాకు మాత్రం నువ్వు కావాలి. ఒకే ఒక్కసారి రిపీట్ తిరిగి చూసి, ఒక్కసారి ఎన్ని తిరిగి చూసి నా కోసం నువ్వు రావా, నువ్వు నాతో ఉండవా? నేను లైఫ్ లో నేను ఇప్పుడు సారీ కాదు కదా, నేను నా దగ్గర నుంచి నీకు తప్పుడుగా మాత్రం ఇప్పుడు నేను నీతో ఉండనే. నువ్వు బాగుంటుంది నువ్వు నాతో ఉన్నప్పుడు. నిజంగా నాకు తెలియకపోవచ్చు, నేను అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు, ఒకప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు నాతో చాలా హ్యాపీగా ఉన్నావు. నాతో ఉన్నప్పుడల్లా నేను నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావో నాకు తెలుసు, నన్ను ఎంత హ్యాపీగా చూసుకున్నావో నీకు తెలుసు. నాకు అదే ప్రేమ నాకు గుర్తుకొచ్చి ఏ సెకండ్ నుంచి దాకా ఇప్పటిదాకా నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు. నాకు ఎక్కడ నలుమూల చూసినా నువ్వే నాకు కనిపిస్తున్నావు. నాకు నువ్వు లేకుంటే ఏదో పోయినట్టు, నా లైఫ్ కోల్పోయిన ఫీలింగ్ వచ్చేసింది. అమ్మ నాన్న కూడా నాకు ఏదో పెట్టేసినట్టు, నన్ను కూడా బయటకు పంపేసేసారు. నేను తప్పుడుగా ఏం చేయలేదే, నా తప్పే, నేను తిట్టిన దానికి తప్పే. నన్ను ఒకే ఒక్కసారి నీకు సాష్టాంగ నమస్కారం చేశాను, నీకు పాదాలకు ముస్తానికి దండం పెడతాను. నేను చేసిన దానికి, నీ ఫ్యామిలీకి, తిట్టిన దానికి, మా అత్తమ్మకు కూడా సారీ. మా అత్తమ్మకు కంటి నిండా కాళ్ళ నిండా నేను దండం పెట్టుకుంటా, సారీ చెప్తాను. నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. నాకు మాత్రం నువ్వు కావాలనే. నేను నీకు ఎప్పటికీ నేను ఏం తిట్టనే. నా మీద ఒక్క నమ్మకంగా పెట్టావా? నన్ను ఎప్పుడైనా ఒక్కసారి నన్ను ఆలోచించి చూడవా? నా కోసం అంటే ఒక్కసారి తిరిగి చూడవా? నేను తప్పు చేయను, నేను హ్యాపీగా చూసుకున్నా. నేను ఇదన్నీ నువ్వు ఒకప్పుడు శ్యామ్, నువ్వు నా మీద పగ పెట్టుకుని ఉన్నావు అని. నువ్వంటే ప్రాణమే, పగలేదే. నిజంగా చెప్తున్నా, నువ్వంటే నాకు పగలేదు. కానీ నేను ఎప్పటికీ తప్పు చేయను. నీ ముంగట ఉన్నప్పుడు నేను ఒకప్పుడు తప్పుడుగా తిరిగినా, తప్పుడుగా చేసినాను, కానీ నేను ఈ ముంగట ఉన్నప్పుడు మాత్రం ఏ తప్పు చేయను. నేను హ్యాపీగా చూసుకుంటాను. నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. సరే, నీకు డ్యూటీ ఉంది, నాకు జాబ్ లో జాయిన్ అయినావు జ్యోతిగో. సరే, ఒక మాట అడగనా? ఒకే ఒక మాట. నేను హ్యాపీగా చూసుకుంటాను. తప్పు చేసినాను, నేను ఒక తప్పు చేసినాను. నమ్మకం వచ్చినప్పుడు అప్పుడు దగ్గర తీసుకుంటా. అర్థమవుతుంది? అప్పటి వరకు నేను దూరంగానే పెడతా. ఒక మాట అడగలనా? ఒక్క మాట అడగలనా? ఏంటిది? నాకు ఒక్క కోరికలాగా నన్ను ఇది ఒక్క మాట నన్ను తీరుస్తావా? ఏంటిది? నా గురించి తెలుసుకుంటాను, ఒక మాట నమ్మకం ఉంది. ఒకసారి తెలుసుకుంటారా నీ గురించి అని ఒక ఆప్షన్ అయితే చూసినావు కదా. నేను దగ్గర తీసుకున్నప్పుడే తీసుకుంటా. అర్థమవుతుందా? నాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలుసు ఏం చేయాలో ఏం చేయాలి. కాదు 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 సరే, పర్లేదు ఓకే. నువ్వైతే ఒక మాట అన్నావు కదా, నాకు నమ్మకం వస్తే తీసుకుంటాను, నమ్మకం వచ్చేంత నేను చూస్తాను, నాకు నమ్మకం వచ్చే రోజు అంటాను అంటున్నావు కదా. అవును, నమ్మకం వస్తుంది కదా. నీకైతే ఒక చూసుకున్నా అంటే నమ్మకం వచ్చే సిచ్యువేషన్ అయితే ఉంది కదా. వచ్చేదైతే అంటే ఒకవేళ వీడు మారుతాడేమో అని ఒక చిన్న నమ్మకం అయితే ఉంది కదా. అంటే ప్రేమగా చూడవా? వద్దు. సరే ఈ నమ్మకాన్ని, నాకు నమ్మకం జస్ట్ ఏదో వస్తుందని ఒక చిన్న నమ్మకం ఉందిరా నాకైతే. ఇదైతే కన్ఫర్మ్ ఉంది అంటే నువ్వు మాట అంటున్నావు కదా.
చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది నా ఫ్రెండ్ లవ్ స్టోరీ. వాళ్ళు ఇప్పుడు బ్రేకప్లో ఉన్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది, కానీ అందుకు చిన్న చిన్న మనస్పర్ధలతో దూరమయ్యారు. ఈ కాల్ రికార్డ్ వాడు రోజు వింటూ ఏడుస్తుంటాడు. కొన్ని మెమరీస్ మొబైల్ ఎంత బరువుగా ఉన్నా మొబైల్ అనిపిస్తుంది. ఈ రికార్డులో పెద్ద పర్సనల్ ఏం లేదు, అందుకే వాడికి ఇంకో చిన్న మెమరీ ఇద్దామని ఆ రికార్డ్ని వాడి పర్మిషన్ తీసుకొని చేశాను. పర్లేదన్నాడు. తప్పకుండా క్షమించండి ప్లీజ్. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. తెలుసుగా, మీ కామెంట్స్ అక్షరాలు కూపిరి. మీ నవీన్ అని. Share chat.